గాయస్ ఈరోజు అయితే శనివారం కాబట్టి మనం ప్యూర్ వెజిటేరియను. ఫుడ్ తిందామని వచ్చాము. సీతాఫలం తెలుసు కదా, అది పండ్లు ఇక్కడ దొరకట్లేదు, పచ్చి కొనుక్కొని తినేదంట. రండి చూద్దాం. ఫాలో మీ గాయస్. 320 320 గాయస్. నాకు కన్నడ అంత వచ్చేలేదు, సో వచ్చిన దాంతో మేనేజ్ చేస్తున్నా. కింద కామెంట్స్ గలీజ్గా రాయొద్దండి. మరి నాకు 5 పీస్ సాకు. గాయస్ చూసారా, ఫారెస్ట్లో ఉన్నాం మనం ఇప్పుడు. రూట్ పర్లేదు ఇక్కడైతే, బట్ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ సైడు ఆ సైడు చెట్లతో. గాయస్ మనం రామ్నగర్ దాటినాం ఇప్పుడుదా. సో రామ్నగర్ అనేది ఒక ఏరియా అనమాట ఇక్కడ. సో రోడ్ మాత్రం ఫస్ట్ క్లాస్ గాయస్. సెడాన్ కారు మాత్రం తెచ్చారంటే చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో మోస్ట్లీ కొంచెం హైట్నే కార్ తెచ్చుకోండి, గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేలాగా. అట్లీస్ట్ బ్రీజ్ అయినా పర్వాలేదు. అంతేగాని నా అలాగే సెడాన్ కార్ ఎత్తుకొస్తే 1 అవర్లో పోవాల్సింది 2 అవర్స్లో వెళ్ళిపోతారు. బట్ బ్యాక్ సైడ్ అయితే ఒక ఇది ఉందన్నమాట. గాయస్ మీకు ఇండియాలో బాలి ఎక్కడ ఉందో తెలుసా మీకు? ఐ మీన్ బాలి లాంటి లొకేషను అక్కడ ఉంటుంది చూడండి, అక్కడ ఉంటుంది చూడండి. ఐ థింక్ గాయస్ జస్ట్ బాలి. సో రండి దిగి చూపుతాం. ఇది ఏమన్నా రోడ్ అంటారు గాయస్ దీన్ని. అమ్మా రోడ్ అంటారు కరెక్టే, మన కారు పోయే రూట్ కాదు బాబు ఇది. గూగుల్ మ్యాప్ అంటుంది. దీన్ని బాగా ఏమో చూద్దాం ఉన్నాడు నిమిషం. అమ్మా ఇంకా అట్లే ఉంది చాలా దూరం గాయస్. షిఫ్ట్ కారే పోలే తాకలాడుతుంది గాయస్ అక్కడ. మన బ్యాక్ సైడ్ బియ్యం కారు ఉంది గాయస్. వాడేమో జాలీగా వస్తాం, మనం ముందర పోతాం కాబట్టి. మన బండి పక్కన ఆపేది వచ్చి పోతున్నామా, అలా వాడిపోతా వాడికి మనం పోవచ్చు. ఇప్పుడు నేనైతే కొంత పోనరా, నాకు అమ్ముకోని లేదా. ఈ పక్క నాపకున్నారా? ఈ పక్క నా పక్క లారీ దిగింది. ఉండు కారు రాజు తెలుసని నీళ్ళు పెట్ట ఆ పక్క కారు వచ్చింది. ఈ రోడ్ చూసినావా అట్లుందా, అట్లా ఉంటుంది పోతుంది. అయ్యో ఈరోజు ఈవినింగ్ అయిపోతా ఉంది. మన షార్ట్స్ ఎట్లా తీయాలో నాకు తెలియట్లేదు అసలు. డేనా నైట్ అది తెలియట్లేదు అసలు. 4:30కే ఇలాగుంది సిచ్యువేషను. ముందర వంగి వంగి చూస్తూ వెళ్తా ఉంటాడు, పోతా ఉంది బండి ఏమో. ఎన్నేముంది గాయస్, వర్షం పడి అక్కడ చూడండి పిల్ల జలపాతాలు చూడండి గాయస్ ఎలా ఉన్నాయి.
బాటర్ కలిగి చూసారా వాన పడితే అసలు రూట్ అంతా వాటర్ ఫాల్స్ గైస్. సీరియస్ చెప్తున్నాను, ఒక్కొక్కటి ఉంది అసలు. చూడండి చెప్పండిలా వాటర్ ఫాల్స్. ప్రేమ్ అక్కడ చూడు ప్రేమ్, మనం డ్రోన్ ఎగరేసాం, టైం వచ్చింది కూడా. గాయస్ చూసారా వ్యూస్ ఎలా ఉన్నాయో, ఎట్లుంటుంది గోవా. సో అయినంతవరకు మాన్సూన్ ఒక్కసారి విజిట్ చేసి చూడండి గాయస్ గోవా. దట్టు మీరు ట్రైన్లో వెళ్తే అది మీ చాయిస్. మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ నైట్ వెళ్ళిపోతాయి, మీరు వ్యూస్ అన్నీ మిస్ అయిపోతారు. సో నన్ను సజెషన్ అయితే బస్సులో వెళ్ళండి, కార్ లేకపోతే. పీస్గా వెళ్తుంది, మంచి వ్యూస్ దొరుకుతాయి మీకు. ఈ కర్ణాటక గోవా బార్డర్ ఇంకా ఉంటుంది గాయస్. రోడ్డు కానీ వ్యూస్ కానీ చూడండి ఎలా ఉంటుందో. స్ట్రైట్ రూటు కొన్ని చోట్ల, ఆ సైడ్ ఈ సైడ్ పక్కా గ్రీనరీ. అంటే ఛాన్స్ మోస్ట్లీ ఎక్కువ ఉంటుంది. మనం సేఫ్గా చూసుకొని వెళ్ళాలి, లేదంటే మన మీద ఫైన్ వేస్తారు దొంగ నా కొడుకు. టూరిస్ట్ స్పాట్ కాబట్టి చాలా డేంజర్గా వెళ్తాం. ఇప్పుడే మన బండికి 1000 రూపాయలు కట్టినాం ఫైన్. ఏమంటే మన నెంబర్ ప్లేట్ కొంచెం స్టైల్గా ఉంటుంది కదా దానికి. అండ్ పొల్యూషన్ జస్ట్ 6 days బ్యాక్ ఎక్స్పైర్ అయిందంట. వాళ్ళు మళ్ళీ పతివ్రత మాదిరిగా మనకి చెప్పిస్తాడు. ఏమని తెలిసిన యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కవర్ కాదు, సో రిజెక్ట్ చేస్తారు, దానివల్ల నువ్వు ఇది చేసుకుంటాడు. అది ఇస్తారు ఈరోజు సెకండ్ థింగ్. బట్ వాడు చెప్పేది మనకైతే పెద్ద మంచి చేసినట్టు లాగా. దాని మీదే 1000 రూపీస్ ఫైన్ ఫస్ట్ అయితే ఉంది. బట్ వాడు మనకైతే ఫైన్ వచ్చేసి 10,000 ఫస్ట్ వాడు మాట్లాడేది. తర్వాత ఫైనల్గా అట్లా ఇట్లా బార్గెయిన్ చేస్తే అది సార్ ఇది సార్ టూరిస్ట్ సార్ అంటే 1000 రూపీస్ పే చేయమన్నాడు అబ్బా లాస్ట్గా. ఆ చదివించి మనం ఇప్పుడు గోవాకి దూసుకెళ్తాం. కాయస్ ఇప్పుడైతే మనం డెక్కతాన్లో షాపింగ్ చేయబోతున్నాం. నేను ఏం కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోలు చూపిస్తాను. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. కమ్ విల్ గో. రేపు బీచ్లోకి స్విమ్మింగ్ పూల్లోకి షార్ట్స్ తీసుకుందామని. సో ఇదైతే బాగుంది అనుకుంటా కదా. ఇదొకటి తీసుకుందాం. నీకు నాకు ఒకట అవుదాం. షార్ట్స్ తీసుకుందాం. ఆల్రెడీ నేను 2 సెలెక్ట్ చేసి అక్కడ పెట్టేశాను. బట్ ఎత్తుకొని వెళ్ళి చెక్అవుట్ చేసుకోవడమే. గైస్ ఇప్పుడైతే టైం 9:52 అవుతుంది. సో మన రిసార్ట్కి ఇంకో 2 kilometers ఉందన్నమాట. నాకైతే ఫుల్ ఆకలి అవుతా ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడే పార్సల్ తీసుకెళ్ళిపోదాం అనేది వచ్చాను. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో పదండి పార్సల్ తెచ్చుకుందాము. నేను ఆల్రెడీ చెప్పేసాను ఆర్డర్, జస్ట్ తీసుకురావడమే. ఇంకా ఐ గాట్ మై పార్సల్. సమ్ విల్ గో టు రిసార్ట్ కాదు, అది ఎట్లుందో ఏమో చూద్దారండి పోయేసి.